హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే డీజేఐ మినీ మైక్ అయితే తీసుకున్నాను అనమాట మన ట్రావెలింగ్ వీడియోస్ కోసం. సో ఈ మైక్ అయితే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి తీసుకుందామని ఇప్పటికైతే కుదిరిందనమాట. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా? పార్సల్ పేరు వచ్చేసి జస్ట్ రాకీసీ అని ఉంది అడ్రస్. వెయిట్ వచ్చేసి 0.44 kg. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. ముందైతే మనకి బిల్లు ఉందన్నమాట. చూడండి, చూస్తున్నారు కదా, ఇదైతే బిల్లు. ఓకే, 16,490 రూపీస్. జిఎస్టీనే ఎక్కువ వేసారు, 1000 రూపీస్ ఏమో ఉంది. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది బాక్స్. నెక్స్ట్ ఇంకేముంది అంతే, ఈ బాక్స్లో అయితే ఏం లేదా, ఖాళీ. చూడండి, ఓకేనా? పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్ చూపిస్తాను క్లియర్గా మీకు, ఓకేనా? చూడండి, డీజేఐ మైక్ మినీ అని ఉంది, క్లియర్గా కనిపిస్తుంది అక్కడ బాక్సు. తర్వాత ఇక్కడ వ్యారంటీ వచ్చేసి 1 year అని ఇచ్చాడు. డీజేఐది వ్యారంటీ 1 year అంట డీజేఐది. ఇన్స్టాగ్రామ్దే ఏదో ఇచ్చాడు కోడ్. ఆ తర్వాత వాట్సాప్ QR కోడ్ ఇచ్చారు. సర్వీస్ అండ్ సపోర్ట్ నంబర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇటు సైడ్ డీజే లోగో ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎంఆర్పి వచ్చేసి 20,990 అంట. అండ్ నెట్ క్వాంటిటీ 1 unit, వెయిట్ వచ్చేసి 150 grams, కలర్ వచ్చేసి బ్లాక్. తర్వాత ఇక్కడ ఇచ్చాడు రిసీవరు, ట్రాన్స్ఫర్ ఇన్ఫినిటీ బ్లాక్ ఇంటూ 2, అవి 2, ఛార్జింగ్ కేసు, క్యారింగ్ పౌచ్ 1, క్లిప్ మ్యాగ్నెట్ 2, ఆ తర్వాత మొబైల్ ఫోన్ అడాప్టర్ 1, టైప్ సిది, విండ్ స్క్రీన్ 4, కెమెరా ఆడియో కేబుల్ 1, ఆ తర్వాత USB-C ఛార్జింగ్ కేబుల్, ఆ తర్వాత డాక్యుమెంట్స్, అంతే. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చలో, ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాము. ఇక్కడ ఏదో బార్కోడ్ ఇచ్చారు డీజే ఇది. ఓకే, చలో, ఎక్కడి నుంచి ఓపెన్ చేద్దాం. ఓకే, చలో, స్టార్ట్. మొత్తం కవర్ కొడదీద్దాం. ఈ మైక్ కోసం నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, తీసుకోవాలి ఆల్మోస్ట్ 1 year నుంచి. బట్ ఇప్పుడైతే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏదో ఇచ్చాడు కార్డు ఒకటి, వ్యారంటీ అంట విత్ బిల్లు, 1 year వ్యారంటీ ఇచ్చారు మనకి. ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది మెయిన్ బాక్స్ అనమాట. హై క్వాలిటీ ఆడియో విత్ స్టేబుల్ ట్రాన్స్మిషన్. ఓపెన్ చేద్దాము. వావ్, చూస్తున్నారు కదా, ప్యాకెట్ ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు బాక్స్లో మనకి, డీజే స్టిక్కర్స్. ఓపెన్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇవి డీజే స్టిక్కర్స్ అనమాట. ఎస్, స్టిక్కర్సే. ఇది ఇచ్చాడు, వావ్, డీజే స్టిక్కరు. ఆ తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి, ఇది డ్రోన్ది ఇచ్చారు. డ్రోను, గింబళ్ళు, డీజే అవత, ఇవన్నీ ఇచ్చాడు. ఆ తర్వాత డీజే ఎన్రిచ్ అవర్ లైవ్స్ అంట. చూస్తున్నారు కదా, మొత్తం డీజే లోగో అది ఇచ్చారు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాము. అండ్ ఇది మాన్యువల్ అనుకుంటా, చైనీస్లో ఉందిలే, మనకు చైనీస్ రాదు. అయితే టకాటక్ అంట. డీజే ప్రొడక్ట్స్ ఆస్ట్రేలియా కన్జ్యూమర్లా అంట. సారీ, మేము ఆస్ట్రేలియా కాదులే. ఇది డీజే మైక్ మినీ. ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అంట. ఇది మాన్యువల్ అనుకుంటా, అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏంది అంతా మొత్తం ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఈ తర్వాత చూసుకుందాము. ఇది డీజే మైక్ మినీ ఇది. అండ్ దీంట్లో ఏమి ఇచ్చాడు, ఇది మాన్యువల్ వార్నింగ్ ఏదైతే ఇచ్చాడో ఇది పక్కన పెట్టాము. మెయిన్ ఇది అనమాట మనకి. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాము. ఓకే, బట్ బిల్డ్ క్వాలిటీ, బట్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారా, ఓపెన్ చేద్దాం.
కవర్. వావ్, ఓపెన్ చేయగానే చూస్తున్నారు కదా DJI. ఇక్కడ చూడండి DJI మైక్ మినీ అనేసి డిఫరెంట్ ఇంగ్లీషు, చైనీసు, జపానీసు, కొరియన్ను ఇట్లా ఏదేదో ఇచ్చాడు. రష్యన్ లాంగ్వేజెస్, ఫ్రెంచు, ఇటాలియన్ను ఏదో మనకి ఇంకా అంతగా తెలీదు. చూస్తున్నారా, ఇది ట్యాగ్ అనమాట. ఓకే, బట్ ఈ పౌచ్ మాత్రం చాలా బాగుంది, పట్టుకొని వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మనకి. దీంట్లో ఏమి ఇచ్చారు? ఓకే, విండ్ స్క్రీన్ నాయిస్ క్యాన్సిలేషన్ది ఇది ఒకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇవి కేబుల్లు. ఓకే, నెక్స్ట్ ఇది మెయిన్ బాక్స్ మనకి. ఆ తర్వాత ఇది సిలికా జెల్ అనమాట, డో నాట్ ఈట్ త్రూ ఎనీవే. ఓకేనా, ఇది ఒకటి. మనకి ఇంకా బాక్సులు అంతే ఇచ్చారు. మనం పెట్టుకోవడానికి కేబుల్ కన్నా ఇక్కడ చూడండి సాకెట్, ఓ ప్యాకెట్ లాగా ఇచ్చారనమాట లోపల ఇది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక జిప్ ఇచ్చారు దీని లోపల. ఇక్కడ దాని లోపల మనం ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఇంతే. బట్ పౌచ్ మాత్రం ఏ మాట చెప్పుకోవాలి, చాలా సూపర్గా ఉంది. ఓకే, ఆ పక్కన పెడదాము. నెక్స్ట్ ఇవి ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము. ఓకేనా, ఓపెన్. ఓకే, ఇది చూడండి కేబుల్లో ఆడియో జాక్ అనమాట, ఆడియో జాక్ టైప్ ఇచ్చారు. కెమెరాస్కి పనిచేస్తాయి అనమాట ఇది. దీని గురించి మనకి అంత ఐడియా లేదు, ఇది పక్కన. ఓకే, ఆ తర్వాత ఇది ఛార్జింగ్ USB నుంచి టైప్ C, ఇది ఛార్జింగ్ చేయడానికి. ఓకేనా, దీని మీద బ్రాండ్ ఏం లేదనమాట. దీని మీద మాత్రం అయితే DJI అని ఇచ్చారు. ఇంకా తర్వాత ఇది విండ్ స్క్రీన్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇవి ఎన్ని ఇచ్చారు మనకి? వావ్, చూడండి బ్లాక్ అయితే 2 ఇచ్చారు. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, మెటల్ ఇచ్చారు ఇది మనకి. ఓకే, 2 అవి. ఆ తర్వాత ఇది. బట్ బ్లాక్ కన్నా ఈ కలర్ అయితే బాగా నచ్చింది నాకు, చూడడానికి బాగుంది, బాగా అట్రాక్షన్ చేస్తుంది. ఓకేనా, ఈ 4. ఓకేనా, ఈ 4 అయితే కొంచెం ఒకసారి పక్కన పెడదాము. నెక్స్ట్ ఇది మనకి మెయిన్ మైక్ అనమాట, మెయిన్ బాక్స్ ఇదే. నేను ఏంది రో ఇంత గట్టిగా వేశారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ C ఛార్జింగ్ చేసుకోవడానికి. ఆ తర్వాత కింద ఏదో చూడండి, ఇక్కడ రబ్బర్ టైప్ ఇచ్చారు మనకి ఫినిషింగ్. కింద పెట్టినా కూడా బాక్స్కి మనకి కిందకి ఎక్కడ స్క్రాచెస్ అవ్వకుండా. ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్రెస్ టు అన్లాక్ అనమాట, ఇక్కడ ప్రెస్ అన్లాక్ చేసి తీయాలి. ఇంకా ఇక్కడ DJI మంచి లోగో ఇచ్చారనమాట, కనిపిస్తుంది కదా DJI లోగో. ఓకే, మెటాలిక్ అనుకుంటే ఇది. ఓకే, నెక్స్ట్ ఓపెన్ చేద్దాము. ఇది సీల్ ఓపెన్ చేయాలనుకుంటా, సీల్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ అది. ఓకేనా, ఇది పక్కన పెట్టదాం ఇక్కడ. నెక్స్ట్ ఇట్లా ఓపెన్, చూస్తున్నారా, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేద్దాం. ఒకటి ఐ థింక్ 3 పాయింట్స్ ఛార్జింగ్ ఉంది, చూస్తున్నారు కదా. ఓకే, అంటే ఒకటైతే మనకి ఇటు సైడ్ ఇచ్చారు, గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది. ఒక మైక్ RX అనేసి ఇది బ్లింక్ అవుతుంది మనకి. ఆ తర్వాత ఇటు సైడ్ కూడా బ్లింక్ అవుతుంది అన్నమాట, గ్రీన్ కలర్ లైట్. ఓకేనా, మన కెమెరా కూడా రెడీగా ఉంది, చూస్తున్నారు కదా. మన DJI యాక్షన్ 4 అనమాట కెమెరా. ఛార్జింగ్ అయితే మ్యాక్సిమం తక్కువ ఉంది, 27% ఉంది. ఇది ఓపెన్ చేద్దాము, ఇటు పట్టుకొని ఓపెన్ చేద్దాము. ఫస్ట్ ఇట్స్ ఏదో ఓపెన్ చేద్దాం, ఏదో ఒకటి. మనం దీంట్లో చూస్తున్నారు కదా, ఇది ఒక నిమిషం, ఇది బంద్ చేద్దాము. చూడండి ఎంత చిన్నగా ఉందో DJI మైక్. చూడండి, ఇది చూడండి కనిపిస్తుంది కదా, క్లిప్ అన్నమాట, షర్ట్కి తగిలించుకోవడానికి మనకి ఈజీగా ఉండడానికి. ఇది మ్యాగ్నెట్, స్ట్రాంగ్గానే ఉంది. చూడండి, చూడడానికి చిన్నగా ఉన్నా కూడా దీని మీద DJI లోగో ఉంది, ఇక్కడ మళ్ళీ DJI లోగో. బట్ స్ట్రాంగ్ మాత్రం చాలా బాగా అతుక్కుంటుంది. ఓకే, ఓకేనా, మనకి గ్రీన్ కలర్ లైట్ వస్తుందన్నమాట. చూడండి, ఐ థింక్ 15 minutes ఎంత ఉంటుంది అనుకుంటా. 15 minutes తర్వాత ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. ఇది పవర్ ఆఫ్ ఆన్, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, చూసారా, ఒక 3 seconds లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆఫ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ
3 సెకండ్స్ ఆన్ చేసి ప్రెస్ చేసుకోబట్టి హోల్డ్ చేసి పెట్టుకుంటే మనము ఆన్ అయిపోయింది గ్రీన్ కలర్. అంటే ఇది లింక్ చేసుకోవడానికి అనుకుంటా. తర్వాత ఇక్కడ చూడండి నాయిస్, ఇక్కడ మైక్ ఉంటుంది, మన విండ్ స్క్రీన్. ఓకే, అర్రే ఐ థింక్ ఎలా చేయాలి ఇది తెలీదు, బట్ ఓకే విల్ ట్రై. ఇలా కాదు, ఓకే ఇంతే. వావ్, ఎంత బాగుంది కదా చూడ్డానికి. బుజ్జిమండ డీజే చూడండి, మినీ, బట్ చాలా బాగా కనిపిస్తుంది. బ్లాక్ మాత్రం వైట్ ఏంటంటే కాస్త ఏమన్నా మరకలు ఏమన్నా ఉన్నా కూడా అలా క్లియర్గా కనిపించేది మనకి. ఓకే, ఇది కనిపెడదాము. నెక్స్ట్ చూద్దాం, మైక్ ఆర్ఎక్స్, ఇది రిసీవర్ అనుకుంటా. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఈ సైడ్ -6 -12, ఆ తర్వాత 0 +6 +12. ఇది 1 అయితే ప్రజెంట్కి అయితే మనం ఒకటే తీసాం కదా బయటికి. సో దానివల్ల ఏంటంటే ఒకటి మాత్రము కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది గ్రీన్ కలర్. ఇక్కడ చూడండి ఆర్ఎక్స్, ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ కనిపిస్తుంది అనమాట. ఇది లింక్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఇదేమో మనము చూస్తున్నారు కదా, ఇది ఇట్లా కనెక్ట్ చేసుకోండి కెమెరా దానికి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇదేంది, ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది చూడండి మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ దీన్ని కూడా ఛార్జింగ్ పెట్టాలన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా టైప్ సి ఛార్జింగ్ ఇది. ఓకే, తర్వాత ఇది ఇట్లా క్లోజ్ చేసుకుందాము. ఓకేనా. ఇది కూడా మనము, ఇది కూడా క్లిప్ ఇచ్చారు అనమాట. ఎక్కడ మనము అటాచ్ చేసుకోవడం, లైక్ టీ షర్టు, మన జోబ్ ప్యాంట్కి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది సెకండ్, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు 2 మనం బయటకు తీసాం కదా గ్రీన్ కలర్, చూడండి 2 కనెక్ట్ అయిపోయాయి అనమాట. కనిపిస్తుంది కదా. సేమ్ దీని కూడా అంతే, కనెక్ట్ అయినప్పుడు ఈ లైట్ బ్లింక్ అవుతుంది. దీనికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చాడు. విండ్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. లింకింగ్ బటన్ ఆఫ్ ఆన్కి. ఓకేనా. ఓకే, ఇది పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇది ఏదో ఒకటి ఇచ్చాడు చూడండి. ఇది మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. లైక్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసేసి ఇట్లా ఇలా ఉంది కదా, దీన్ని ఇలా దాంట్లోకి మనము పెట్టాలి. ఓకేనా. వెయిట్, మనకు కూడా తెలియదు, ఫస్ట్ టైం కదా. ఓకే, ఎస్, ఓకే, ఇలా రివర్స్ అనమాట, రివర్స్. ఓకే, డన్. దీన్ని మనము మొబైల్కి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇది తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా. దీన్ని తీసేద్దాం ఇప్పుడు. ఓకే, డన్. బట్ స్ట్రాంగ్నెస్ అయితే బాగుందన్నమాట. ఓకేనా, పక్కన పెట్టేద్దాము. 2 మైకులు మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇంకేమున్నాయి. ఓకే, ఇదేంతో ఉంది బట్ తెలియదు మనకి. ఇది జస్ట్ ఎంప్టీ అన్నమాట, ఎంప్టీ, ఏం లేదు. ఇది జస్ట్ ఒక క్లోజింగ్ ఇచ్చాడు. మేబీ టైప్ సి మన కనెక్టర్ ఉంది కదా ఇది, సో ఇలాంటిది మేబీ పెట్టుకోవడానికి అనుకుంటా. సేమ్ అలాంటిది ఇచ్చాడు ఇటు సైడ్ కూడా. ఓకే, ఇది మనం ఇది క్లోజ్ చేసేద్దాం. ఇది ఇప్పుడు మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది కూడా క్లోజ్ చేసేద్దాము. ఓకే, క్లోజ్. ఇది కూడా మనము దీంట్లోనే హోల్డ్ ప్లేస్ చేసేద్దాము. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దాము. ఆ తర్వాత మన డీజే మైక్ రెడీగా ఉంది, ఆన్ చేద్దాం. ఓకే, ఇది ఇక్కడ రెడీగా ఉంది మనకి. ఇక్కడ ప్రైస్ సెట్టింగ్స్ పోదాం. సెట్టింగ్స్కి వెళ్ళేసి వైర్లెస్ కనెక్షన్, సారీ, ఇలాగే వైర్లెస్ మైక్ వెళ్తే ఇక్కడ టీఎక్స్ ఉంది, దానికి ఓపెన్ చేద్దాము. పవర్ ఆన్ డీజే ఆస్మో అండ్ పేరు అనమాట, పేరింగ్ అవుతుంది, చెక్ చేద్దాం. ఇది ప్రెస్ చేద్దాము. ఓకేనా, బ్లూ కలర్ లైట్ వచ్చింది మనకి, ఇప్పుడు పేరింగ్ అవుతుంది అనమాట. ఎస్, చూడండి డీజే ఆస్మో కనెక్టెడ్, డీజే ఆస్మో ఆడియో ట్రాన్స్మిటర్. ఓకేనా, కనెక్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ, కన్ఫర్మ్. డీజే మైక్ మినీ అనమాట. ఇక్కడ చూడండి 80%, చూడండి ఛార్జింగ్ దీంట్లో 80% ఉందన్నమాట. మానిటర్ వాల్యూమ్ ఇక్కడ చూడండి 100 50 100 పెట్టుకుందాం మనము.
తర్వాత ఎల్ఈడి బ్లింకింగ్, లో కట్, ఆటో పవర్ ఆఫ్, క్లిప్పింగ్ కంట్రోల్, ట్రాన్స్మిటర్ వెర్షన్. ఓకేనా, ఇది చూడండి. డిస్కనెక్ట్, చేంజ్ కనెక్షన్ ఉంది. కనెక్టింగ్ టు అనదర్ ట్రాన్స్మిటర్ విల్ డిస్కనెక్ట్ ట్రాన్స్మిటర్ కంటిన్యూ అంట. ఓకే, వద్దు మనకి. ఓకేనా, ఇప్పుడు మనము బ్యాక్ వెళ్దాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా మీకు క్లియర్గా గ్రీన్ కలర్ లైన్ చూస్తున్నారు కదా. హలో హలో చూడండి, హలో హలో, టెస్టింగ్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్, 1 2 3 4. చాలు. ఓకేనా, ఇది డన్నా. ఓకే, ఇదన్నమాట. మనము 2 మైక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి. ఓకేనా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను నెక్స్ట్ ఇప్పుడు నేను ఓకే, హలో హలో వినిపిస్తుందా? చూడండి, నేను ఇప్పుడు డీజే మైక్లో అయితే మాట్లాడుతున్నాను అన్నమాట, మినీ మైక్లో. సో ఓకేనా, ఎట్లా వస్తుంది వాయిస్ మీరే చూడండి. ఓకేనా, నార్మల్గా ఇప్పుడు మొబైల్లో మాట్లాడుతున్నాను చూస్తున్నారు కదా, ఇది ఎలా ఉంది, అండ్ ఇప్పుడు మైక్లో మాట్లాడుతుంది వాయిస్ ఎలాగుంది, క్లారిటీ. ఓకేనా, సో నేను ఇప్పుడు మళ్ళీ మీకు కావాలంటే అవుట్ సైడ్ ట్రాఫిక్లో తీసుకొని వెళ్ళి, ఆల్రెడీ ఇప్పుడు నైట్ అయిపోయింది, టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి 7:40 అయిపోయింది. సో నేను నైట్ టైం కదా, సో బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు ట్రాఫిక్ సౌండ్స్ ఎట్లా క్లియర్ చేస్తుంది. ఓకేనా, వెళ్దాము, బయటకు వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకేనా, చలో. సో గైస్, నేనైతే రింగ్ రోడ్కి వచ్చాను అనమాట. ఎందుకంటే నార్మల్ స్పీడు, హై స్పీడ్లో మనకి విండ్ నాయిస్ ఎలా క్యాన్సలేషన్ చేస్తుంది అనేసి నేను టెస్ట్ చేయడానికి అయితే వచ్చాను. ఓకేనా, జస్ట్ నార్మల్గా నేను 40 స్పీడ్లో వెళ్తున్నాను. సో 40 స్పీడ్ వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది కదా ఎలా ఉందనేది నాయిస్ క్యాన్సలేషను. ఓకేనా, ఓకే, ఒక్క నిమిషం, నేను స్పీడ్ వెళ్ళి కూడా చూపిస్తాను మీకు ఎలా అయితే క్యాన్సలేషన్ చేస్తుందని. ఓకేనా, చలో ఇప్పుడు స్పీడ్ వెళ్దాం. తెలుస్తుందా? తెలుస్తుందా మీకు ఎట్లా వస్తుంది అనేది? ఓకేనా, ఇదే అనమాట వాయిస్ క్యాన్సల్. ఇప్పుడు నార్మల్ ఒక్క నిమిషము యూటర్న్ తీసుకొని వెళ్దాం, మనము లాంగ్ వచ్చాము. నార్మల్గా ఇప్పుడు మీకు గ్లాస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా సౌండ్ వస్తుంది, నాయిస్ క్యాన్సల్ చేస్తుందని. ఓకేనా, చలో. ఇప్పుడు నార్మల్గా గ్లాస్ ఓపెన్ చేస్తాను నేను హెల్మెట్కి. స్పీడు 40లో వెళ్తున్నాను ప్రజెంట్కి. ఎలా వస్తుందో చూస్తున్నారు కదా, మీరికే తెలుస్తుంది కదా వాయిస్. ఇప్పుడు స్పీడ్ వెళ్దాం. ఓకేనా, ఒక్క స్పీడ్ కట్ వచ్చింది. ఓకే గైస్, చూసారు కదా, ఇది నాయిస్ క్యాన్సలేషన్ అనమాట. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్లో చూద్దాం, అంటే నార్మల్ ట్రాఫిక్లో అయితే ఎలా క్యాన్సలేషన్ చేస్తుంది అనేసి, ఎక్కువ ట్రాఫిక్ ఉన్న చోట వెళ్దాం. ఓకేనా, చలో.